విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నట్టు విజయనగరం టౌన్ నుంచి కూడా మనకి అప్డేట్ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదటి గంటలో దాదాపు 4% పోలింగ్ నమోదైనట్టుగా మనకి అప్డేట్ అందింది. సో యాజ్ టైమ్ గోస్ బై ప్రస్తుతం 8:52 కావస్తోంది. సో పోలింగ్ శాతం కూడా మరి కాసేపట్లోనే మీకు అందించే ప్రయత్నం చేస్తాం. చాలా చోట్ల కూడా అంటే దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా అయితే పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి. విజయనగరం టౌన్లో మా కరెస్పాండెంట్ యుగంధర్ సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యుగంధర్, ఎలా ఉంది అక్కడ? సో ప్రస్తుతం ఎక్కడున్నారు మీరు? విజయనగరం టౌన్ అని తెలుస్తోంది. ఏ పోలింగ్ కేంద్రం? మీరున్న దగ్గర పరిస్థితి ఏ రకంగా ఉంది? ఏర్పాట్లు, ప్రజలు ఏ రకంగా తరలి వస్తున్నారు? హరి, ఇప్పుడు నేను విజయనగరంలోని ఎంఆర్ కాలేజ్ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాను. ఇక్కడ పోలింగ్ అయితే ఉదయం 7 గంటలకే ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇక్కడ ఒక పోలింగ్ బూత్లోనైతే ఈవీఎం మొరాయించింది. జిల్లా వ్యాప్తంగా తీసుకున్నట్టయితే 17 చోట్ల ఈవీఎంలు మొరాయించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైనటువంటి పోలింగ్ 2 గంటల పాటు దాదాపు ఇప్పుడు అవుతుంది. ఎందుకంటే 9 గంటల సమయం అయింది. ఎక్స్పెక్టెడ్ అంటే ప్రతి 2 గంటలకి ఒకసారి అధికారికంగా పోలింగ్ పర్సెంటేజ్ రిలీజ్ చేస్తామని చెప్పన్నారు. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ అయితే మాత్రం 7% ఓటింగ్ అయితే మాత్రం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇంకా క్యూ లైన్లోని పెద్ద ఎత్తున జనం అంతా కూడా బారులు తీరున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఎండ తీవ్రత 11 గంటల తర్వాత ఎక్కువ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరిలోనూ ఒక అంచనా ఉంటుంది. ఫోర్కాస్ట్ తాలూకా వివరాలను బట్టి కూడా చూసినట్టయితే 42 నుంచి 43 డిగ్రీల టెంపరేచర్ కూడా ఉంటుంది అనేటువంటిది ప్రచారంలో ఉండటంతో పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా ఆయా పోలింగ్ కేంద్రాల దగ్గరికి బారులు తీరు వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి క్యూ లైన్లోనైతే ప్రతి క్యూ లైన్ దగ్గర కూడా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడాను 150 మంది వరకు క్యూలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఎండ తీవ్రత దృష్ట్యా ఎన్నికల అధికారులు కూడా ఆ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడ ఉన్న షామియానాలు కానీ లేకపోతే కుర్చీలు కానీ వికలాంగులకు వీల్ చైర్స్ కొన్ని చోట్ల మోడల్ పోలింగ్ స్టేషన్స్లో వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మొత్తంగా తీసుకున్నట్టయితే పోలింగ్ కోసం ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఫస్ట్ ఓటింగ్ వినియోగించుకుంటున్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాలు వయసు నిండి తొలిసారి ఓటేస్తున్నారో వాళ్ళంతా కూడాను ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడాను ఓటింగ్ కోసం ఆయా స్వగ్రామాలకు వచ్చి ప్రాంతాలకు వచ్చి ఇక్కడ ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఓటర్లో ఒక చైతన్యం కనిపిస్తోంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అనేటువంటి స్ఫూర్తి అయితే ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. అందుకే ఈ రోజున ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడాను బార్లు తీరి నిల్చున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సరే, మొత్తంగా గతంతో తీసుకున్నట్టయితే చాలా శాంతి భద్రతలతో మాత్రం చాలా అదుపులో ఉండి పోలింగ్ జరుగుతున్న పరిస్థితి. హరి, రైట్. అయితే ఎవరికి ఓటేస్తారు అనేది ఎవరు అడిగే ప్రయత్నం చేయరు కానీ సో ఖచ్చితంగా ఫస్ట్ టైం ఓటర్స్ ఏ రకంగా ఫీల్ అవుతున్నారో మాట్లాడించే ప్రయత్నం చేయండి. మీ వెనక మహిళలు కూడా కనిపిస్తున్నారు. ఏర్పాట్ల పట్ల వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? జస్ట్ ట్రై టు స్పీక్ విత్ దెమ్. యుగంధర్. రైట్ హరి, ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అమ్మ ఎలా ఉంది పోలింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాట్లు ఏమనిపిస్తుంది? బాగానే ఉంది సార్. ఇప్పుడే వచ్చామేమి ఓటేసి ప్రశాంతంగా ఓటేసి వెళ్ళిపోదామని చూస్తున్నాం. వాతావరణం ఎలా ఉందమ్మా? ప్రశాంతంగా ఉందా? మీకు ఏమైనా గందరగోళం? లేదండి, గందరగోళం బాగానే ఉందండి, అంతా బాగుంది. మేడం, ఎలా ఉందండి పోలింగ్ కేంద్రం దగ్గర ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? గవర్నమెంట్ బాగానే ఉన్నాయి సార్. రిసీవింగ్ కూడా బాగానే ఉంది. కంఫర్ట్గా ఉందా? ఓకే సార్, ఎట్లా ఉందండి పోలింగ్ కేంద్రాల దగ్గర? కంఫర్ట్గా ఉందా? బాగానే ఉంది సార్. ఏర్పాట్లన్నీ బాగానే చేశారు, అంతా బాగానే ఉంది. పర్వాలేదండి, టెంట్లు అవన్నీ వేసారు, అంతా బాగానే ఉంది. ఏర్పాట్లన్నీ బాగానే చేశారు. అరే, ఇక్కడ మనం చూస్తున్నాం నేడే ఏర్పాట్లు అన్ని కూడా ఉన్నాయి. ఇక్కడే వాళ్ళకి చిన్నపిల్లల సంరక్షణ కేంద్రం అని కూడాను వచ్చినటువంటి వాళ్ళకి మనకి కనిపిస్తోంది. ఓటర్లు ఎవరైనా చిన్నపిల్లలతో వచ్చేటట్టు ఇబ్బంది లేకుండా ఉండడానికి హెల్త్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు శిశు సంరక్షణ కేంద్రం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వికలాంగులు వస్తే వాళ్ళకి హెల్ప్ చేయడానికి కొన్ని ఎన్జిఓస్ అలాగే బిఎల్ఓ స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఒక కంఫర్ట్ వాతావరణంలో, ఒక సౌకర్యవంతమైన వాతావరణంలో ఓటు వేయడానికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ని అయితే ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయడం, దీంతోపాటు ఈ ఎన్నికల మీద పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరగడంతో ఓటర్లందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి క్యూ లైన్లో నిలిచినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. హరి, వండర్ఫుల్ యుగంధర్. సో ఇప్పుడు 9 అవుతోంది. సో పోలింగ్ శాతం ఎంతవరకు నమోదైంది అనేది మనకి గణాంకాలు మరి కాసేపట్లోనే వస్తాయి. మీరు అక్కడే ఉండండి. సో లేటెస్ట్ ఏదైనా అప్డేట్స్ ఉంటే కనుక రిపోర్ట్ చేయడానికి మళ్ళీ మీ వద్దకు వస్తాం. అది అనుశ్రీ, మొత్తానికి చూస్తున్నాం మనం. సో శిశు సంరక్షణ కేంద్రం
అలాగే చిన్నపిల్లలు ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక కౌంటర్ కూడా అక్కడ ఉండడాన్ని నిజంగా స్వాగతించాల్సిన అవసరం. ఇంకో విషయం ఏంటంటే సో వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఓట్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా ఈసారి కొత్తగా తీసుకొచ్చారు, రైట్? ఇంతకుముందు ఉన్నప్పటికీ ప్రస్తుతం లక్షల్లో రిజిస్టర్ చేసుకున్నట్టుగా కూడా మనకి వార్త అందింది. అయితే కేవలం వేల సంఖ్యలో దాదాపు 20-30 వేల మంది తమ ఓటు హక్కును ఇంటి నుంచే వినియోగించుకున్నారు. 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, అలాగే రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫిజికల్ ఛాలెంజ్డ్ వాళ్ళకు కూడా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సంఖ్య పెరుగుతుందా? ఎందుకంటే లక్షల్లో రిజిస్టర్ చేసుకున్నారు. మరి వాళ్ళందరూ వేసినట్టయితే కనుక సో ల్యాక్స్లో ఓటర్లు వాళ్ళ 100% అన్న ఇది కూడా నెరవేరే అవకాశం కనిపిస్తోంది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా దాదాపు 15 చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. వెంటనే వాటిని క్లియర్ చేసి మళ్ళీ ఓటింగ్ సజావుగా సాగేందుకు అధికారులు ఏర్పాటు చేసినట్లుగా యుగంధర్ చెప్పిన వివరాలను బట్టి తెలిసింది. అలాగే సేమ్ టైం ఇప్పటి వరకు దాదాపు 7% పోలింగ్ నమోదైంది అన్నట్లుగా ఆయన మాటల్లో మనకి వ్యక్తమైన విషయం. అలాగే తొలిసారి ఓటర్లు నమోదయ్యారు, అలాగే మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీళ్ళంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అక్కడికి చేరుకుంటూ ఉన్న పరిస్థితి. 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రస్తుతం 9 అయింది ఆల్రెడీ. సో ప్రస్తుతానికి 7 నుంచి 8% పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా ఇంకా అంకైతే రాలేదు, మనకి గణాంకాలు రావాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తానికి అన్ని చోట్ల కూడా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తూ ఉన్నారు. ఏర్పాట్ల పట్ల కూడా వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి విజయనగరం నుంచి అలాగే మిగతా ప్రాంతాల నుంచి కూడా అందిన అప్డేట్గా చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయితే కంటిన్యూ అవుతోంది. ఉదయం 8 గంటల వరకు 4.2% ఓటింగ్ అయితే నమోదైంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు ఓట్లు వేసేందుకు పోటెత్తారు. పల్నాడు, శ్రీకాకుళం, అన్నమయ్య జిల్లాల్లో పలు చోట్ల గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పోలింగ్కు కూడా ఎక్కడా అంతరాయం ఏర్పడలేదు. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. రైట్, కొన్ని పరస్పర విరుద్ధమైన సంఘటనలు మనం చూస్తున్నాం. ఒక చోట అంటే నెల్లూరులో మనం చూసాం, విజయసాయిరెడ్డి మాట్లాడుతూ అక్కడ ఉన్న పోలీసు బలగాలు సరిపోలేదు, ఇంకా డిప్లాయ్ చేయాల్సిన అవసరం ఉంది, ఏదైనా డిస్టర్బెన్స్ జరిగితే అడ్డుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేయట్లేదు అనేది ఒక చోట మాట్లాడుతుంటే, ప్రైవేట్ సైన్యాన్ని దించినా కూడా ప్రశ్నించని పోలీసులు మనకి మరో చోట కనబడిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ ఏకంగా 300 మంది బౌన్సర్లని 7 మండలాల్లో మోహరించిన పరిస్థితి కూడా మనకి విరుద్ధంగా అక్కడ కనిపిస్తోంది. సో ఏం చేస్తున్నారు? సో అంతటా అందరినీ కూడా ఒకే రకంగా చూడాల్సిన అధికారులు ఆ రకంగా చూస్తున్నారా లేదా అనేది మనకి యాజ్ టైం గోస్ బై మిగతా అప్డేట్స్ కూడా వచ్చే ప్రయత్నం కూడా మనకి చేస్తారు మన రిపోర్టర్స్. సో మొత్తానికి పోలింగ్ అయితే ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతోంది. 8 గంటలకల్లా దాదాపు 4% పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం 9 అవుతోంది సమయం. 2 గంటలు గడిచేసరికి ఏ మేరకు పోలింగ్ శాతం నమోదైందో మరి కాసేపట్లోనే మీకు నంబర్స్తో సహా అందించే ప్రయత్నం అయితే మేము చేయబోతూ ఉన్నాం. సో ముఖ్యమంత్రి దంపతులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా ఉండవల్లిలో కుటుంబ సమేతంగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని ఆయన కుమార్తె కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక పిలుపును కూడా ఇచ్చారు ఆమె. మనం ప్రయాణం చేస్తుంటే ఏదన్నా చిన్నపాటి ప్రయాణంలో మన పక్కన ఎవరు ఉన్నారు అనేది మనం చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తాం. సో సేఫ్టీ చూసుకుంటాం. అలాంటిది మనల్ని పరిపాలించే వాళ్ళు 5 సంవత్సరాలు ఎవరు పరిపాలించాలి అనే దాన్ని ఎంత మేరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనేది చాలా చక్కగా వివరించిన పరిస్థితి కూడా విజువల్స్లో మనకు కనిపిస్తుంది అనుశ్రీ. సో ఫిజికల్లీ ఛాలెంజ్ అలాగే వృద్ధులు నడవలేని వాళ్ళకి వీల్ చైర్ సదుపాయం కూడా కల్పించారు. వాళ్ళందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న పరిస్థితి మనకి విజువల్స్లో కనిపిస్తోంది. నిజంగా వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్స్ అని చెప్పాలి, వీళ్ళే ఇన్స్పిరేషన్ అని చెప్పాలి యువతరానికి. లేదంటే తమ పనుల్లోనో లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల్లో బిజీగా ఉండి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపని వారికి వీళ్ళు కరెక్ట్గా ఇన్స్పిరేషన్ అని అయితే చెప్పాలి. మన కరెస్పాండెంట్ సుష్మిత కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమె ఉన్న దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో మాట్లాడదాం. సుష్మిత, అయ్యుదే పులివెందుల నుంచి సుస్మిత మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సుస్మిత, జయమ్మ కాలనీ బాకరాపురం పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఉదయం 6 నుంచి మొదలైన పోలింగ్కి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే 2 గంటలు ముగిసినప్పటికీ కూడా చాలామంది ఓటర్లు బారులు తీరిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. 5:30 ప్రాంతం నుంచే కూడా పులివెందులోని చాలా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా చూసుకుంటే ప్రజల పరిస్థితి అయితే ఓటర్లు కూడా ఈ విధమైన బారులు తీరిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చూస్తున్నాం పూర్తిగా ఇక్కడ ఎవరైతే ఓటర్స్ వస్తారో వారందరికీ సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. ఒకవైపు ఫీమేల్కి సంబంధించిన లైన్స్ ఏర్పాటు చేశారు, మరోవైపు మేల్స్కి సంబంధించి
సంబంధించిన లైన్స్ ఏర్పాటు చేశారు. ఒక కేంద్రం మాత్రమే, ఒక బూత్కి సంబంధించి మాత్రమే ఇక్కడ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో కూడా పూర్తిగా పోలీస్ ఫోర్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే 5:30 ప్రాంతం నుంచి కూడా మొదలు పెట్టుకొని మహిళలంతా కూడా చాలా వరకు కూడా ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది వృద్ధులు కానీ చాలామంది వికలాంగులు కూడా ఇక్కడికి వచ్చి ఓటు వేసేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి సంబంధించి వరకు చూసుకుంటే ఒకవైపు మహిళలంతా కూడా చూస్తున్నాము ఎంత ఆసక్తిగా ఉదయం నుంచి కూడా వచ్చి లైన్స్లో కూడా నిల్చున్న పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇక్కడ చూసుకుంటే వాతావరణం ఒక విధంగా ఉంది, కానీ ఇప్పటి నుంచి వాతావరణం కొంచెం హీట్ అనేది స్టార్ట్ అయింది. మరి తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు చాలామంది క్యూ లైన్స్లో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇప్పటి నుంచి ఏ విధంగా ఉండనుంది అంటే గత 2 గంటలు కూడా చూసుకుంటే ఓటింగ్ శాతం అనేది చాలా ఎక్కువగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇప్పటి నుంచి ఈ విధంగా జనాలు వస్తారు అంటే చాలామంది ఉదయాన్నే వచ్చి ఓటు వేస్తే తర్వాత వాళ్ళ పనులకు వెళ్ళొచ్చు అని కూడా ఆ కోణంలో కూడా ఆలోచించి వచ్చి ఇక్కడ వేస్తూ ఉంటారు ఓటు. మరి ఇక్కడ పులివెందులో చూసుకుంటే దాదాపు 300కి పైగా కూడా పోలింగ్ స్టేషన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పటికే దాంట్లో 200కి పైగా కూడా నార్మల్ ఉంటే 100కి పైగా కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిని గుర్తించి అక్కడ పటిష్ట బందోబస్తు అనేది ఏర్పాటు చేశారు. అక్కడ సిఆర్పిఎఫ్ బలగాలు కానీ పారామిలిటరీ బలగాలు ఒకవైపు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరైతే వృద్ధులు కానీ వికలాంగులకు వస్తారో వాళ్ళందరి కోసం కూడా వీల్ చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒకవైపు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి దంపతులు కూడా ఇక్కడికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే వైఎస్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మొత్తంగా కూడా ఇక్కడికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారు. దానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అయితే పూర్తిగా కూడా భారీగా కూడా క్యూ లైన్స్లో వేచి ఉన్నారు ఓటర్స్ అంతా కూడా. పూర్తిగా పులివెందుల నియోజకవర్గంలో 2 లక్షలకు పైగా కూడా ప్రజలు ఉంటే మహిళల శాతం కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈసారి ఏ విధంగా ఉండనుంది ఇక్కడ ఓటింగ్ శాతం? గత 2019 ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా ఒకవైపు అధికారులు అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈసారి ఈ ఎన్నికల్లో ఏ విధంగా ఓటు హక్కును వినియోగించుకుని ఆ శాతం ఏ విధంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి 6 గంటల వరకు కూడా వీళ్ళకి ఛాన్స్ ఉంది. 6 గంటల వరకు ఎవరైనా వచ్చి లైన్స్లో ఉన్న వారందరూ కూడా వారికి మళ్ళీ తిరిగి అంటే అప్పటి నుంచి 6 గంటల లోపు వచ్చిన వారందరికీ కూడా ఇక్కడ వారికి ఛాన్స్ ఉంటుంది. మరి సో ఎంతసేపటి నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నారు, మరి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతసేపు అయిందమ్మా? మేము వచ్చి 6 గంట పైన అయిందమ్మా. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అంటే మీకు వెదర్ కొంచెం కన్వీనియంట్గానే ఉంది ఇవాళ. ఇప్పుడు మళ్ళీ వేడిగా అవుతా ఉంది, బాగానే ఉంది. సో పొద్దున్నే వచ్చారు, ఓటింగ్ చేస్తున్నారు. తను మాట్లాడలేదు, పొద్దున్నే వచ్చాం, తొందరగా అయిపోద్ది కదా అనేసి, ఎండ తక్కువగా ఉంటుందని. సో ఇక్కడ అమ్మ ఉదయాన్నే వచ్చావు 8 నుంచే, ఎట్లా ఉంది? నీడలేదు, ఎండ నడుము పులత్తంగా పోతా ఉంటే పనిలే. ఓకే, ఇక్కడ చాలామంది కూడా ఉదయాన్నే ఇక్కడికి వచ్చాము ఓటు వేసేందుకు కూడా. ఇక్కడ పూర్తిగా కూడా అధికారులు కూడా వారికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం ఇంత పూర్తిగా మహిళల శాతం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకవైపు చాలామంది ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. మరి మహిళలు ఈ విధంగా శాతం పెరగడానికి కూడా ఒక రీజన్గా కనిపిస్తుంది. ఈ మేరకు కూడా ఇక్కడ వచ్చే అధికారులందరి కోసం కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. వచ్చే ఓటర్స్ కూడా సాయంత్రం వరకు కూడా ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. హరి. ఓకే సుష్మిత, సో మొత్తానికి మహిళల క్యూ చాలా ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి మనకి పులివెందుల్లో చూస్తూ ఉన్నాం.